తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ క్రమంగా తన పట్టును కోల్పోతున్నట్లు తాజా సముద్రయాన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని అమెరికా కొత్త భూభాగంగా అభివర్ణించిన ట్రంప్ అక్కడ ఇరాన్ అమర్చిన మందు పాత్రలను పూర్తిగా తొలగించామని ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి ఆమోదిత మార్గం గుండా నౌకలు ప్రయాణిస్తుండటంతో ఇరాన్ ఏకపక్ష ఆధిపత్యానికి భారీగా గండిపడుతోంది. 6 నెలలుగా సాగుతున్న యుద్దంలో హార్మోజ్ పై ఇరాన్ క్రమంగా పట్టు కోల్పోతున్నట్లు సముద్రయాన డేటా ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హార్మోజ్ జలసంధిలో అమెరికా నావికాదళ ఆధిపత్యం కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని అమెరికా కొత్త భూభాగంగా పేర్కొంటూ ట్రంప్ ఇప్పటికే ఒక మ్యాప్ను ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇరాన్తో ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరగడం లేదని, ఇరాన్ పోర్టుల దిగ్బంధం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జలసంధిలో ఇరాన్ అమర్చిన సముద్ర మందు పాత్రలను తొలగించామని, ప్రస్తుతం ఈ మార్గం వాణిజ్యానికి తెరిచే ఉందని వెల్లడించారు. మెరైన్ ట్రాఫిక్ డేటా ప్రకారం ఇరాన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మెజారిటీ వాణిజ్య నౌకలు ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ఓమన్ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నాయి. ఇరాన్కు టోల్ ట్యాక్స్ చెల్లించడాన్ని నివారించేందుకు, అలాగే అమెరికా నావికాదళ రక్షణ పొందేందుకు చాలా వాణిజ్య నౌకలు ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. తాజా పరిణామాలతో టోల్ వసూలు చేయాలన్న ఇరాన్ ఆశలకు భారీ గండి పడుతోందని సముద్రయాన నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇరాన్ దాడుల ముప్పును తప్పించుకునేందుకు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. తమ భారీ చమురు నౌకల ట్రాన్స్పాండర్లను నిలిపివేసి డార్క్ షిప్పింగ్ పద్ధతిలో చమురును ఒమన్ సింధు శాఖలోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అమెరికా ఇంధన శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం ఈ మార్గం గుండా రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతోంది. ఇది యుద్ధానికి ముందున్న సాధారణ స్థాయికి దాదాపు చేరువలో ఉండడం గమనార్హం. ఈ పరిణామాలతో హార్మోజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం గణనీయంగా దెబ్బతిన్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.